ఐఐటీస్లో సూసైడ్స్ ఎక్కువయ్యాయా? అండ్ ఐఐటీస్లో జనరల్గా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుందా? అండ్ ఈ 2023లో కూడా ఐఐటీ చేస్తే అసలు యూజ్ ఉందా? ఎందుకు ఐఐటీ నుండి అంతమంది డ్రాప్ అవుట్ అవుతున్నారు అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రీసెంట్గా మీరు క్రాంతి వ్లాగర్ అనే ఛానల్లో కనుక ఈ వీడియో చూసుంటే మీకు ఈ డౌట్స్ అన్ని వచ్చుండేవి. అండ్ అలానే కొంతమంది కమెంట్ కూడా చేశారు, అన్న వీడియో చూడు, నీ ఒపీనియన్ చెప్పు అని. అందుకని వీడియో తీస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలి అంటే అసలు మన తెలుగు కంటెంట్ క్రియేషన్ గురించి మాట్లాడాలి. ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది వీడియోస్ తీసేస్తున్నారు, ఎవరు అడిగేవారు లేరని. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ ఇన్కమ్స్, ప్యాసివ్ ఇన్కమ్స్ గురించి వీడియోస్ చూస్తే ఎలా ఉంటాయంటే, కాపీ పేస్ట్ చేయండి, డబ్బులు కొట్టండి. మీరేం చేయక్కర్లేదు, సైడ్ చేయండి, కాపీ పేస్ట్ చేయండి, వంగండి, ఇంకా ఇవన్నీ ఎందుకులే కానీ. బట్ ఇలాంటి వీడియోసే ఉన్నాయి. వీటి గురించి కూడా ఇంకో రోజు మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు ఈ టాపిక్ ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రాంతి వ్లాగర్, హీఈస్ ఎ బిగ్ సబ్స్క్రైబర్. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో ఐ హావ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. అంటే 1 million సబ్స్క్రైబర్స్ అంటే చాలా కష్టపడితే ఆ పొజిషన్కి వస్తాం. సో ఐ అండర్స్టాండ్ దట్. సరే, తన ఛానల్ ఎలాగో చాలా కేస్ స్టడీస్ చేశారు, సో చాలా రీసెర్చ్ చేసే ఉంటారు అని చెప్పి ఇది కూడా అలానే ఉంటదేమో అని చెప్పి నేను ఓపెన్ చేశా. బట్ టు బి హానెస్ట్, ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఆ వీడియో చూసాక నాకు అనిపించింది ఏంటి అంటే, తను ఫుల్ కంటెక్స్ట్ ఇవ్వలేదు అండ్ కొంచెం జనరలైజ్ చేసి ఎగ్జాజరేట్ చేశారు ఇష్యూస్ని. అండ్ అదేంటి అన్నది వీడియోలో క్లియర్గా నేను డిస్కస్ చేస్తాను. ఎవడో నువ్వు మా క్రాంతి అనే అంటావా అది ఇది అని చెప్పి ఆవేశపడకండి. నేను ఇక్కడ ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనో ఏదో వైరల్ అవ్వాలని వీడియో తీయట్లేదు. ద పాయింట్ ఈస్, తను కొన్ని ఇష్యూస్ చెప్పారు, అవి కొంతవరకు కరెక్ట్, బట్ చాలా వరకు జనరలైజ్ చేశారు. అండ్ బీయింగ్ ఎ బిగ్ యూట్యూబర్, తను ఒక రాంగ్ పర్స్పెక్టివ్ ఇచ్చాడు అన్నది నా ఫీలింగ్. అబ్బా నీకెలా తెలుసు, నువ్వు చెప్పేది ఎందుకు నమ్మాలి అంటే, మీరు కనుక ఫస్ట్ టైం వచ్చుంటే, హాయ్ గైస్, మై నేమ్ ఇస్ హర్షవర్ధన్ అండ్ వెల్కమ్ టు హర్షవర్స్. సో బేసిక్ గా మనం మొన్నే ఐఐటి గాంధీనగర్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాం. జీవి హర్షవర్ధన్. అండ్ ఒక ఢిల్లీలో ఏదో జాబ్ చేసుకుంటున్నాం. సో నాకు ఐఐటీస్ గురించి, వాటి కల్చర్ గురించి ఒక డీసెంట్ ఐడియా అయితే ఉంది, ఎలా ఉంటాయి అది ఇది అని. మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే వీడియో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే ఆల్సో, క్రాంతి గారు మీరు ఈ వీడియో చూడరు అని నాకు తెలుసు, బట్ బై మిస్టేక్ ఒకవేళ మీకు కనిపించి మీరు చూస్తే కనుక ఇదేదో మిమ్మల్ని అనాలనో లేదో కాదు. ఇట్స్ జస్ట్ దట్ టు గివ్ ద రైట్ పర్స్పెక్టివ్ టు ద ఆడియన్స్. అండ్ బీయింగ్ అన్ ఐఐటియన్, ఐ థింక్ మీరు కొంచెం ఎగ్జాజరేట్ చేసి ఓవర్ జనరలైజ్ చేసి చెప్పారు అని. సో లాస్ట్ వరకు చూడండి, మీకు ఐడియా వస్తుంది నేనేమంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హే గైస్, ఎలా ఉన్నారు? ఐఐటి రామయ్య ఈ పేరు మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. సో ఫస్ట్ 5 minutes అయితే మొత్తం గూగుల్లో ఉన్న ఫ్యాక్ట్స్, ఆ స్టాట్స్, ఈ స్టాట్స్ చెప్పారు. దాని గురించి కూడా కొంచెం డిస్కస్ చేస్తాను వీడియో మధ్యలో. బట్ ఒరిజినల్ వీడియో అయితే ఇక్కడ స్టార్ట్ అయింది, అబౌట్ అసలు ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఏంటి రీజన్స్ అన్నది అది చూద్దాం. ప్రెషర్, స్ట్రెస్, హెరాస్మెంట్. జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ ఎంత కష్టంగా ఉంటాయో మనకి తెలుసు. అంత కష్టపడి ఐఐటీలో సీట్ తెచ్చుకొని హెరాస్ చేస్తే మీరు ఒప్పుకుంటారా? కొంతమంది ఎదిరిస్తారు, మరి కొంతమంది అయితే ఆ ప్రెషర్ ని బేర్ చేయలేరు. సో ఆబ్వియస్ గా డ్రాప్ అవుట్ అవుతారు, లేకపోతే కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు. ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో చెప్పడానికి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ స్టార్ట్ చేస్తే పేరు ఏంటంటే హెరాస్మెంట్, అకాడమిక్ ప్రెషర్ అండ్ స్ట్రెస్. హెరాస్మెంట్, అకాడమిక్ ప్రెషర్ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్స్. ఆ రెండు ఎందుకు కలిపారో నాకు తెలియదు మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను 2 examples చెప్పారు. నాకు అర్థమైనంత వరకు ఫస్ట్ అకాడమిక్ ప్రెషర్, సెకండ్ ఇది హెరాస్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాడమిక్ ప్రెషర్ అన్నాక ఐఐటీస్ లో, ఏఐటీస్ లో ఉంటది. ఎందుకంటే యూ విల్ బి కంపీటింగ్ విత్ ద టాపెస్ట్, ద బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ది ఇండియా. సో అలాంటప్పుడు కొంచెం అకాడమిక్ ప్రెషర్ అన్నది ఉంటది. అండ్ అతను కూడా అలానే చెప్పారు, అకాడమిక్ ప్రెషర్ ఉంటది అది ఇది అని చెప్పి. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ హెరాస్మెంట్. హెరాస్మెంట్ అనేది ఇండియాలో ఒక కామన్ ప్రాబ్లం. నేను అది ఉండాలి అనట్లేదు, బట్ సాడ్లీ అది ఉంది. అండ్ ఎవ్రీ కాలేజ్ ఈస్ ట్రైంగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్, ఐఐటీస్ కానీ ఏదైనా. బట్ ద ప్రాబ్లం ఏంటి అంటే, ఐఐటీస్ లో జరిగేసరికి కొంచెం లైమ్ లైట్ లోకి ఎక్కువ వస్తాయి. అంటే ఇంత జరిగినా అంత ఎగ్జాజరేట్ చేసి చెప్తారు అలానే. అండ్ తను హరాస్మెంట్ అన్నది ఇట్స్ మోర్ లైక్ ఇట్స్ ఎ కామన్ ప్రాబ్లమ్ అండ్ ఎవ్రీ కాలేజ్ డీల్స్ విత్ ఇట్. అండ్ అలానే చాలా సొల్యూషన్స్ ట్రై చేస్తున్నారు. ఐఐటీస్ ఆర్ మోస్ట్ రెప్యూటెడ్ కాలేజ్ ఇన్ ఇండియా, సో దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్ టు స్టాప్ దిస్ హరాస్మెంట్. ఇన్స్టిట్యూట్స్ మాత్రం సూసైడ్ జరిగితే 2016 యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ప్రతి సంవత్సరం కనీసం 4 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారంట. 2014 నుంచి 2023 వరకు దాదాపు 39 సూసైడ్స్ జరిగాయి. కానీ ఇన్స్టిట్యూట్స్ మాత్రం అండ్ ఆల్సో లాస్ట్ 9 years లో 39 సూసైడ్స్ జరిగాయని చెప్పారు. ఓకే, ఐ అగ్రీ. లైక్ ఐ డోంట్ నో వై, ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అన్న ఆలోచన కూడా రాకూడదు ఎవరికి. సో ట్రై టు స్టే స్ట్రాంగ్. బట్ నా పాయింట్ ఈస్, మీరు ఒకవేళ 2019 చూసుకుంటే 10,000 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. ఒక్క 2019 లోనే ఇండియా వైడ్ 10,000 మెంబర్స్ చేసుకున్నారు. అలా కొంతమంది ఉంటారు హూ ఆర్ అనేబుల్ టు ఫైట్ విత్ లైఫ్. మేబీ వాళ్ళతో కొంచెం రాంగ్, అన్ఫేర్ గా ట్రీట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు, ఏదైనా రీజన్ ఏదైనా అవనండి. సూసైడ్ ఇస్ నాట్ ది ఆప్షన్. బట్ ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. 2019 లోనే 10,000 జరిగినప్పుడు లాస్ట్ 9 years లో 39 జరిగాయి. ఇది ఇక్కడ నేను ఎవరు రైట్ ఎవరు రాంగ్, ఇలా 39 చిన్న నెంబర్ అన్నది నా పాయింట్ కాదు. ఎవ్రీ లైఫ్ ఈస్ వాల్యుబుల్, ఐ అగ్రీ.
బట్ ద పాయింట్ ఈస్ ఇలాంటి కేసెస్ వస్తా ఉంటే మనం దీన్నే పట్టుకుని 39 కేసెస్ అయ్యాయి, అసలు ఐఐటీస్ లో సూసైడ్స్ అవుతున్నాయి అన్నది చెప్పడం ఇస్ నాట్ రైట్. అండ్ ఆల్సో మరి 39 సూసైడ్స్ ఏ రీజన్ వల్ల అని అతను క్లియర్ గా మెన్షన్ చేయలేదు. నేను చదివాను, బట్ ఎగ్జాక్ట్ రీజన్స్ నాకు దొరకలేదు. ఓకే, బట్ ప్రాబ్లం ఏంటి అంటే అతను ఎలా చెప్పారు అంటే సూసైడ్స్ అవుతున్నాయి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, మేనేజ్మెంట్ ఏం చేయట్లేదు, 39 సూసైడ్స్ అని అది అని. సూసైడ్స్ ఆర్ సాడ్లీ ఇంక్రీజింగ్ ఇన్ కాలేజెస్ డ్యూ టు ఎకడమిక్ ప్రెషర్ కానీ అది కానీ జేఈ రాసి క్వాలిఫై ఓపెన్ అవుతున్నాయి. సూసైడ్ ఇస్ నాట్ ది ఆప్షన్, అది చేయకండి. అండ్ అంటే ఇక్కడ నేను కన్క్లూజన్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే కొన్ని సూసైడ్స్ జరిగాయి కదా అని చెప్పి మీరు అంటే ఐఐటీస్ లో సూసైడ్స్ జరుగుతున్నాయి, డ్రాప్ అవుట్స్ అవుతున్నారు, లైక్ వీ కెనాట్ సే దట్. ఎందుకంటే ఇండియా వైడ్ అవుతున్నాయి అవి. సో మీరు మొత్తం స్టూడెంట్స్ ని కన్సిడర్ చేసుకుని హోలిస్టిక్ వ్యూ ఇవ్వాలి. అసలు ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా అవుతున్నాయి, ఓన్లీ ఐఐటీస్ లో అవుతున్నాయి అని చెప్పాలి. నాకు తెలిసినంత వరకు ఈ ఓవరాల్ గా పెరుగుతున్నాయి, which is not a good sign, but sadly it's happening. And so to conclude, ఈ harassments కానీ సూసైడ్స్ కానీ వీటిని డీల్ చేయడానికి చాలా కాలేజెస్, ఎస్పెషల్లీ ఐఐటీస్ చాలా సెల్స్ పెడుతున్నారు, స్టూడెంట్ వెల్నెస్ సెంటర్స్ పెడుతున్నారు. సో మీకు ఏదన్నా మీరు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయినా లేదా అకాడమిక్ ప్రెజర్ తీసుకోలేకపోయినా గో రీచ్ అవుట్ టు దెమ్. అండ్ చాలా హెల్ప్ లైన్స్ కూడా ఉంటాయి, వాటికి రీచ్ అవుట్ అవ్వండి. బట్ సూసైడ్ మాత్రం చేసుకోకండి. నాట్ ఓన్లీ ఐఐటియన్స్, టు ఎనీ స్టూడెంట్ ప్లీజ్ సూసైడ్ మాత్రం చేసుకోకండి. థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. ఓకే, సెకండ్ అండి. ఓకే, నెక్స్ట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. ఇది నా ఫేవరెట్ టాపిక్ ఎందుకు అంటే ఇందులో చాలా అజంప్షన్స్ చేసేసుకున్నారు, చాలా మిస్కన్సెప్షన్స్ అండ్ చాలా ఎగ్జాజరేట్ చేసి చెప్పారు. అది ఏంటి ఎందుకు అన్నది క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ సెకండ్ వన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్ష. యాక్చువల్గా చెప్పాలంటే ఇదే మెయిన్ రీజన్. 2011 సో ఫస్ట్ థింగ్, వీడియో స్టార్టింగ్ లో క్రాంతి గారే చెప్తారు లైక్ ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది డ్రాప్ అవుట్ అయ్యారు, చాలా స్టాట్స్ చెప్పారు. అందులో ఒక పాయింట్ తీసుకుంటే మనమే 2461 స్టూడెంట్స్ డ్రాప్ అయ్యారు. ఎంత 2500 అనుకోండి రఫ్ గా. 2017 to 2019 2500 స్టూడెంట్స్ డ్రాప్ అయితే అందులో 47.5% రిజర్వేషన్ వాళ్ళు డ్రాప్ అయ్యారు. దిస్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. ఇందులో ఇన్ఫాక్ట్ ఇంకా వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. ఒకవేళ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కనుక ఎక్కువ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక 100 మెంబర్స్ జాయిన్ అవుతుంటే అందులో 50 మెంబర్స్ రిజర్వేషన్ వాళ్ళు జాయిన్ అవుతున్నారు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కలిపి. ఇది కూడా అతను ఆ వీడియోలో చెప్తారు. అండ్ సో దాని ప్రకారం ఇప్పుడు 100 మెంబర్స్ లో 20 మెంబర్స్ డ్రాప్ అవుట్ అయ్యారు అనుకోండి, అందులో సగం మంది రిజర్వేషన్ వాళ్ళు ఉంటే ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ కదా. 50% సీట్స్ వాళ్ళే తీసుకున్నప్పుడు డ్రాప్ అవుట్ లో కూడా 50% వాళ్ళు ఉండడం ఇస్ కంప్లీట్లీ నార్మల్. ప్రాబ్లం ఎప్పుడు అసలు డిస్క్రిమినేషన్ ఉంది అది ఇది అని ఎప్పుడు అనాలి అంటే అట్లీస్ట్ ఒక 60%, 70%, 80% అలా ఉంటే అది ఒక అబ్నార్మల్ బిహేవియర్. నేనేం చెప్పాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒకసారి వినండి. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? సో ఇలా కూడా ఆలోచించవచ్చు. ఒకవేళ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండుంటే కనుక రియల్ గానే ఆ నెంబర్స్ ఇంకా ఎక్కువ ఉండేవి. బట్ ఓకే, ఇలా కాదు, అతను ఏమన్నారో మొత్తం విందాం, దానికి కూడా నా రియాక్షన్ ఏంటో చెప్తాను. 2011లో మనీష్ కుమార్ ఐఐటి రూర్కీలో సూసైడ్ చేసుకున్నాడు. 3 years తర్వాత ప్రశాంత్ కుమార్ కూడా తన రూమ్ లో సూసైడ్ చేసుకున్నాడు. ఇతను ఐఐటి కాన్పూర్ లో చదివేవాడు. కానీ ఇన్స్టిట్యూట్స్ ఆ సూసైడ్ గురించి అస్సలు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఎందుకు తెలుసా? ఆ ఇద్దరు లో క్యాస్ట్ కి చెందిన వాళ్ళు కాబట్టి. మనీష్ అంకుల్ అయితే ఈ సూసైడ్ ఖచ్చితంగా క్యాస్ట్ వల్లనే జరిగిందని ఆరోపించాడు. అతన్ని బాగా ఏడిపించేవారని చెప్పి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు, కానీ ఏం యాక్షన్ తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తను 2 కేసెస్ గురించి మాట్లాడుతున్నారు. ఒకటి 2011, ఇంకోటి 2014. ఇవి ఆల్మోస్ట్ 10 years బ్యాక్ కేసెస్. అండ్ ఇప్పుడు 10 years బ్యాక్ ఎప్పుడో జరిగినవి, అది కూడా 2 స్టూడెంట్స్ తో జరిగినవి, విచ్ ఆర్ ఆల్సో నాట్ కన్ఫర్మ్డ్ బికాస్ ఆఫ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. ఇలా అందరి ముందు చెప్పి ఏదో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వల్లే జరిగింది అని ఇలా పోర్ట్రే చేయడం ఇస్ క్లియర్లీ గివింగ్ ఎ రాంగ్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కొంచెం భయపడతారు, ఎవరైతే రిజర్వేషన్ నుండి వాళ్ళు రావాలి అనుకున్న వాళ్ళు కూడా. ఓకే, తను ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, అవి కూడా చూద్దాం. టీచర్స్ గురించి, వాటి గురించి. కాన్పూర్ లో బీపీ సింగ్ అనే మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఉన్నాడు. ఈయన క్యాస్ట్ ని బట్టి సపరేట్ క్యూస్ లో స్టూడెంట్స్ ని నించోబెట్టేవారంట. దీని వల్ల చాలా మంది లో క్యాస్ట్ స్టూడెంట్స్ హర్ట్ అయ్యారు. అండ్ ఇలా నిలబెడుతున్నాడని చెప్పడానికి స్టూడెంట్స్ యొక్క సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని ఐఐటి కాన్పూర్ ఇంటర్నల్ కమిటీ స్టూడెంట్ రిప్రజెంటేటివ్ ధీరజ్ సింగ్ చెప్పారు. 2022లో ఫస్ట్ చూడంగానే నాకైతే నవ్వొచ్చింది. ఎందుకంటే ఒక టీచర్ వచ్చి మీ క్యాస్ట్ ఏంటి, క్యాస్ట్ వైజ్ నుంచోండి, లైన్ వైజ్ నుంచోండి, ఇది అన్న హైట్ వైజ్ నుంచోబెట్టడం ఏంటి? ఇది చాలా పెద్ద క్లెయిమ్ అండి. ఇక్కడ యాక్చువల్లీ నేను అనుకున్నా మేబీ ఏమో అయి ఉండొచ్చేమో నిజంగా. ఎందుకంటే లైక్ తను ధీరజ్ సింగ్ స్టూడెంట్ కమిటీ పెద్ద ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, మేబీ అక్కడ దాకా న్యూస్ వచ్చిందేమో అనుకున్నాను. ఇది పైగా రీసెంట్లీ 2021 అన్నాడు, అందుకే నాకు కొంచెం డౌట్ వచ్చింది. సో నేను మా ఫ్రెండ్ ని, కాన్పూర్ లో ఉన్న అతని ఫ్రెండ్ ని అడిగాను, అదే నిజంగా ఇలా జరిగిందా, ఇలా టీచర్ ఉన్నాడు అది ఇది అంటే. తను ఏమన్నాడు మీరే చూడండి. సో ఇది పక్కన పెడదాం. జనరల్ గా ఐఐటీస్ లో టీచర్స్ అసలు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అసలు ఏం చేస్తున్నారు అదే పట్టించుకోరు. అసలు గట్టిగా మాట్లాడితే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లే తెలియదు, ఏదో ఫస్ట్ 4-5 టాపర్స్ పేర్లు తప్ప ఎవరివి తెలియదు. అందులో ఇంక వాళ్ళు వచ్చి బాబు నీ పేరేంటి బాబు, నీ క్యాస్ట్ ఏంటి బాబు, అసలు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. క్యాస్ట్ టాపికే రాదని అసలు ఫ్రెండ్స్ మధ్యలోనే రాదు. ఇంకా టీచర్ వచ్చి క్యాస్ట్ ఏంటి అది అసలు ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇంకా మనం 2023లో ఉన్నాం. మరి ఈ ఎగ్జాంపుల్ నాకు తెలిసి మోస్ట్లీ నిజం కాదు అని నేను అనుకుంటున్నాను. అండ్ మేబీ అయి ఉండొచ్చు, బట్ అగైన్ ఎక్కడో ఒక ప్రొఫెసర్ అలా ఉన్నాడు అని చెప్పి లైక్ జనరలైజ్ చేయడం ఇస్ నాట్ కంప్లీట్లీ కరెక్ట్.
సరే నేను అన్నిసార్లు జనరలైజ్ ఎందుకు అంటున్నాను అంటే, మీరే కావాలంటే ఒరిజినల్ వీడియో కిందకి వెళ్ళి కమెంట్స్ చూడండి. కమెంట్స్ వస్తే చాలా మంది కమెంట్ చేశారు, హే ఐఎమ్ ఫ్రమ్ ఐఐటి హైదరాబాద్, మా కాలేజ్లో అయితే ఇలా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అయితే ఏం ఉండదు, అది ఇది. అలా చాలా మంది ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి పాట్నా ఇలా చాలా మంది రియాక్ట్ అయ్యారు ఐఐటియన్స్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, అతను చెప్పినంత క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అయితే ఉండదు. అసలు క్యాస్ట్ గురించి ఎవడు పట్టించుకోడండి. బేసిక్ ఐఐటీస్కి వెళ్ళాక వేరే వాడు ర్యాంకే ఎవడు పట్టించుకోడు. ఇంకా మళ్ళీ క్యాస్ట్ అది ఇస్ అ బిట్ ఎగ్జాజరేటెడ్ అండ్ రియాలిటీలో సిచ్యువేషన్ అసలు అలా లేదు. కాన్పూర్ లో చదువుతున్న ఒక స్టూడెంట్ ఏమన్నాడంటే, నేను ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు కొంతమంది నాకు ఫ్రెండ్స్ అయ్యారు. అలా నా ర్యాంక్ ఎంతో అడిగారు. నేను నా ర్యాంక్ చెప్పగానే నా క్యాస్ట్ ఏంటో వాళ్ళకి అర్థమైంది. సో నాతో డిఫరెంట్ గా మాట్లాడటం స్టార్ట్ చేశారు అని చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూడా మళ్ళీ అదే జరుగుతుందండి. ఏదో ఐఐటి కాన్పూర్ లో ఏదో ఒక పర్సన్ తో ఏదో ఒక గ్రూప్ అలా అంది అని చెప్పి ఇలా రిజర్వేషన్ ఉంది, ఇలా డిస్క్రిమినేషన్ ఉంటుంది, అది అనడం ఇస్ కంప్లీట్లీ నాట్ రైట్. ఆల్సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అలా ఎందుకు అయ్యి ఉండొచ్చు అని. ఇప్పుడు మీరు చాలా కష్టపడి చదివారు, మీకు ఒక 100 మార్క్స్ వచ్చాయి, బట్ మీరు క్వాలిఫై అవ్వాలా. మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఏదో 50 మార్క్స్ తెచ్చేసుకుని ఐఐటీలో మంచి సీట్ కొట్టాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఒక స్టూడెంట్ అంత కష్టపడి చదివి 100 మార్క్స్ తెచ్చుకొని కూడా సీట్ రాలేదు, బట్ ఎవరో అలా టైం పాస్ చదివి 50 మార్క్స్ తెచ్చుకొని సీట్ వస్తే ఇతనికి ఆబ్వియస్లీ మండిద్ది. అతని మీద కాకపోయినా సిస్టమ్ మీదైనా గవర్నమెంట్ మీదైనా ఏదైనా. సో అలా ఏదన్నా ఒక గ్రూప్ కానీ ఏదన్నా ఒక స్టూడెంట్ కానీ వాళ్ళ కోపం అలా మేబీ షోకేస్ చేసి ఉండొచ్చు. అలా ఎక్కడో రేర్ గా జరిగింది. అసలు ఇప్పుడు అలా ఏదో ఒక స్టూడెంట్ అన్నాడు అని చెప్పి, ఇక్కడ నేను అగైన్ ఎవరు రైట్ ఎవరు కరెక్ట్, రిజర్వేషన్ ఉండాలా లేదా అన్నది మన టాపిక్ కాదు, అది మోర్ కాంప్లెక్స్, దాని గురించి నేను మాట్లాడలేదు. బట్ ద పాయింట్ ఈస్, అలా ఎవరన్నా అన్నా మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు, అండ్ అలా అనకూడదు. బట్ స్టిల్ నేను చెప్తున్నాను, అలా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఇలా ఉంటది, ఇలా అన్నాడు, ఇలా అంటారు అన్నది అసలు ఉండదు. నేను అగైన్ చెప్తున్నా, అక్కడికి వెళ్ళగానే ఎవడు బ్రో నీ ర్యాంక్ ఎంత, ఇదంతా ఎవడు పట్టించుకోడు, నీ బ్రాంచ్ ఏది అది అంతే చూస్తారు, కానీ నువ్వు అదా ఇదంతా ఎవడు ఉండదు. సో అంత భయపడకండి, పట్టించుకోకండి. క్లాస్ లో క్విజ్ జరుగుతూ ఉంటుంది కదా, సో అలా జరుగుతున్నప్పుడు నీకు ఈ టాపిక్ గురించి ఏం తెలుసురా, నువ్వు రిజర్వేషన్ కోటాలో వచ్చావు కదా అని అతన్ని చిన్న చూపి చూసేవారట. షైనాల్ అగైన్ ఇట్స్ బిట్ ఎగ్జాజరేటెడ్. అగైన్ సేమ్ అండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని జనరలైజ్ చేయడం ఇస్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ అండి, దాంతో పాటు ఐఐటీలో బీటెక్ స్టూడెంట్స్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ని కండక్ట్ చేస్తారంట, కానీ అందులో ఓన్లీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ని మాత్రమే పార్టిసిపేట్ చేయనిచ్చేవారు. రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ని అసలు సెలెక్ట్ కూడా చేసేవారు కాదంట. స్టూడెంట్సే కాదు, ఫ్యాకల్టీ మళ్ళీ అండి, ఇప్పుడు స్పోర్ట్స్ కల్చర్ అన్నాక గ్రౌండ్ అన్నాక అందరూ ఆడతారు, అంతేగాని మీరే ఇమాజిన్ చేసుకోండి అసలు అంటే ఎలా ఆడుతారు. ఇప్పుడు మీరు గ్రౌండ్ కి రాగానే అక్కడ క్యూ ఉంటుందా, ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ యాజ్ దిస్, ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ యాజ్ దట్, అలా ఎవరు అడగరు. అండ్ ఇది కంప్లీట్లీ ఫేక్. నాకు తెలిసినంత వరకు అయితే అలా అసలు ఎక్కడ ఉండదండి, ఎవరు అసలు పట్టించుకోరు. నేను మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ అండి, చెందిన ఒక దళిత్ స్టూడెంట్ చెప్పాడు, ఐఐటి బాంబే అనికేత్ చనిపోయిన తర్వాత ఒక ఎనాలిసిస్ చేసింది. ఈ ఎనాలిసిస్ లో క్యుములేటివ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ సిపిఐ మీద ఫోకస్ చేసింది. సిపిఐ అంటే సింపుల్ గా ఒక స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ అనుకోండి. ఈ ఎనాలిసిస్ లో చూస్తే దాదాపుగా 70% ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి సిపిఐ 5 ఉంది. ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 6 నుండి 9 మధ్యలో ఉందని ఈ ఎనాలిసిస్ ద్వారా తెలిసిందన్నమాట. థర్డ్ వన్ వచ్చేసరికి అన్ఈక్వల్ ట్రీట్. ఈ వీడియో మొత్తంలో ఏదైనా లాజికల్ పాయింట్ ఉంది అంటే అది ఇది సిపిఐ. దీనికి ఒక హెడ్డింగ్ పెట్టకుండా ఇది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లో కలిపేశారు. ఇది ఎందుకు కలిపేశారో నాకైతే అర్థం కాలేదు. నాకు తెలిసి ఈ వీడియో మొత్తంలో దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయాలి, సిపిఐ. ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, జనరల్ గా వాళ్ళు ఎంట్రీ కూడా కొంచెం తక్కువ మార్క్స్ తో వచ్చుంటారు, అంటే వాళ్ళ ప్రిపరేషన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది వేరే స్టూడెంట్స్ తో పోలిస్తే. ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అవగానే వాళ్ళు ఇక్కడ రిజర్వేషన్ అలా ఏమి ఉండదు, సో అందరితో ఈక్వల్ ఫైట్ ఉంటుంది. అండ్ దెన్ ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీస్. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తాయి అంటే, వాళ్ళు అలా ఫైట్ చేయలేనప్పుడు, వాళ్ళతో కోపప్ చేయలేనప్పుడు అకాడమిక్ ప్రెషర్ అనేది బిల్డ్ అయింది. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లోకి ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి దిస్ షుడ్ బి ద మెయిన్ టాపిక్ ఆఫ్ ద వీడియో. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వై స్టూడెంట్స్ ఆర్ డ్రాపింగ్ అవుట్. అంతెందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మా ఐఐటి గాంధీనగర్ లో ఒక సిఎస్సి స్టూడెంట్ ఉన్నాడు. అతను కూడా లైక్ రిజర్వేషన్ అనుకుంటే ఎస్సీ ఎస్టీ. అండ్ అతను ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన వెంటనే కెమికల్ కి వెళ్ళిపోయాడు. ఐఐటి గాంధీనగర్ లోనే కెమికల్ కి అతనే డ్రాప్ అయిపోయాడు బికాస్ ఈజ్ అనేబుల్ టు హ్యాండిల్ ద ప్రెషర్. అండ్ ఇలా చాలా కేసులు ఉండుంటాయి. అండ్ సో ఇట్స్ డెఫినెట్లీ నాట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. దిస్ షుడ్ బి ద ప్రైమరీ రీజన్. బట్ దీనికి ఒక హెడ్డింగ్ కూడా పెట్టలేదు, దీన్ని క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లో తోసేశారు. సరే, ఇంకా ఉన్నాయి, చూద్దాం. అండ్ బయాస్. మధుసూదన్ అనే ఒక దళిత్ ఎంటెక్ స్టూడెంట్ ఐఐటి రూర్కీ నుంచి 2011లో డ్రాప్ అవుట్ అయ్యాడు. ఒకవేళ నేను ఇంకా అక్కడే ఉండుంటే నేను ఇంకో రోహిత్ వేముల లేదా దర్శన్ సోలాంకిగా మారేవాడిని అని చెప్పాడు. నేను పూర్ బ్యాక్గ్రౌండ్ కి చెందిన వాడిని, కానీ ఐఐటీలో చదవాలి అని చిన్నప్పటి నుంచి కోరిక. సో ఐఐటీలో జాయిన్ అయ్యాను, కానీ అక్కడ ఉన్న క్యాస్ట్ అట్మాస్ఫియర్ నాకు చాలా డిప్రెసింగ్ అనిపించింది. ఫ్యాకల్టీ కూడా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ని అప్రోచ్ అయినట్టు మమ్మల్ని అప్రోచ్ అయ్యేవారు కాదు అని అతను చెప్పాడు. అండ్ ఫోర్త్ వన్, అగైన్ 2014, 2011 సమ్ 10 years 15 years స్టోరీస్ తీసుకొచ్చి ఏదో ఒక స్టూడెంట్ తో జరిగింది ఇలా ఇప్పుడు చెప్పడం ఇస్ నాట్ రైట్. అండ్ దట్ టు అది ఎంతవరకు నిజమో ఎవరు వ్యాలిడేట్ చేయలేరు. మరి
మరి అది రిసోర్స్ ఏంటి, ప్రూఫ్ ఉందా, ప్రూఫ్ పెడితే బాగుండేది, ఇలా డైరెక్ట్ క్లెయిమ్ చేసేయడం. అండ్ సి అగైన్ ప్రొఫెసర్ జనరల్ స్టూడెంట్స్ ఒకలాగా వీళ్ళ స్టూడెంట్స్ ఒకలాగా చూడరండి. అండ్ అలాంటిది అలా ఐఐటి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ ఇండియా. అండ్ అక్కడ చేసే టీచర్స్ కానీ వాళ్ళు కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ అమెరికాలో వాటిలో పిహెచ్డి మాస్టర్స్ చేసి వస్తారు. అంత లైక్ రెప్యూటెడ్ టీచర్స్ కానీ అంత రెస్పెక్టెడ్ టీచర్స్ కానీ వచ్చి, బాబు నీ క్యాస్ట్ ఏంటి, నువ్వు ఓబీసీ, నువ్వు జనరల్ అయితేనే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేకపోతే చేయను అని ఇలా ఎవరు అనరు. మేబీ 10 years 14 years బ్యాక్ అలా ఎక్కడో ఒక ప్రొఫెసర్ అనుండొచ్చు. దాన్ని తీసుకుని ఇలా జనరలైజ్ చేయడం ఇస్ నాట్ కరెక్ట్. సో అన్ఈక్వల్ ట్రీట్మెంట్ బయాస్ ఇలా అయితే ఏముండవు. ఇలా లైక్ దట్ మే బి అన్ అవుట్లేయర్, బట్ ఇలా జనరలైజ్ అయితే చేయదు. ల్యాక్ ఆఫ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ బాంబే, రూర్కీ అండ్ ఢిల్లీలో తప్ప ఎస్సీ ఎస్టీ సెల్స్ మిగిలిన కాలేజెస్ లో అసలు లేవు. అండ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ వాళ్ళు చెప్పేదాని ప్రతి కాలేజ్ లో స్టూడెంట్ వెల్నెస్ సెంటర్ ఖచ్చితంగా ఉండాలి. కానీ అవి కూడా ఈ రిజర్వ్డ్ పర్సన్స్ కి అందుబాటులో లేవు. మద్రాస్ లో స్టూడెంట్ వెల్నెస్ సెంటర్స్ ఉంది, కానీ అది అప్పర్ కాస్ట్ పీపుల్ రన్ చేయడం వల్ల మా ప్రాబ్లమ్స్ ని మేము షేర్ చేసుకోలేకపోతున్నాం అని దళిత్ స్టూడెంట్స్. ల్యాక్ ఆఫ్ సపోర్ట్ అండ్ గైడెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అన్ని కాలేజ్ కానీ ఏవైనా, ఎస్పెషల్లీ ఐఐటీస్ కానీ అవి కానీ ఆల్మోస్ట్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాయి అందరికి. నాకు ఇక్కడ ఒకటి అర్థం కాలేదు ఏంటంటే, అసలు వెల్నెస్ సెంటర్స్ పెట్టేదే అందరూ ఈక్వల్ గా ఉండాలి, అందరూ బాగుండాలి అని. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇది ఓన్లీ ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి పెడితే అదేలా ఉంటుంది, అదే ఒక డిస్క్రిమినేట్ చేసి పెట్టినట్టు ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ దట్ షుడ్ బి ద కేస్. అండ్ అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయడానికి కాలేజ్ ట్రై చేస్తాయి. అండ్ మేబీ కొన్ని కేసు వస్తూ ఉంటాయి ఆ ప్రాసెస్ లో, దాన్ని పట్టుకుని మనం అలా ఇది అనకూడదు. అండ్ ఇతను ఒక మెడ్రాస్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, లైక్ దళిత్స్ అని అదని. సో నాకైతే అంత పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు. మరి దీస్ ఆల్ ఆర్ సెన్సిటివ్ టాపిక్స్. మేబీ కొన్ని స్టూడెంట్స్ తో అన్ఫేర్ ట్రీట్మెంట్ జరిగి ఉండొచ్చు, నేను అసలు ఎక్కడ 100% జరగదు అని చెప్పట్లేదు, బట్ దట్ ఈస్ సాడ్లీ రాంగ్. అండ్ ఎవ్రీ కాలేజ్ ఈస్ ట్రైంగ్ టు రెడ్యూస్ దట్. అండ్ ఎస్పెషల్లీ మెడ్రాస్ ఈజ్ నెంబర్ 1 ఐఐటి ఇన్ ఇండియా. అలాంటి కాలేజ్ లో ఇలా డైరెక్ట్ ఏదో కమిటీ ఉంది, దళిత్స్ ని ఇలా చూస్తారు అలా చూస్తారు అని క్లెయిమ్ అయితే చేయకూడదు. సరే, ఎందుకన్నా మంచిది నిజం అయ్యి ఉండొచ్చేమో అని చెప్పి మా ఫ్రెండ్ అడిగాను, అతను ఐఐటి మెడ్రాస్ లో చదువుతున్నాడు. అతను ఏమన్నాడు మీరే చూడండి. సో ద పాయింట్ ఈస్, ఇలా ఎక్కడో జరిగిన కేసుని, కొన్ని కేసుని ఇలా ఎగ్జాజరేట్ చేయడం ఇలా చేసి, ఎందుకంటే చాలా మంది ప్రిపేర్ అవుతా ఉంటారు. అండ్ హీఈస్ అ బిగ్ యూట్యూబర్, తనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అండ్ మేబీ తను కేస్ స్టడీ అనే పెట్టుండొచ్చు, బట్ ద పాయింట్ ఈస్ ఇంకొంచెం రీసెర్చ్ చేసి, ఇంకొంచెం రియల్ ఎక్స్పీరియన్సెస్, ఎవరైనా రియల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తే ఇంకా బాగుండేదేమో. 2 lakhs members ఆల్రెడీ ఆ వీడియోని చూసారు. అండ్ చాలా మంది భయపడుతూ ఉంటుంటారు, లేదా ఇంత అన్ఫేర్, ఇంత డిస్క్రిమినేషన్ ఉంటుందా అని చెప్పి ఒక రాంగ్ ఐడియా వచ్చి ఉండొచ్చు అని నాకు అనిపించింది. అందుకే ఇలా చెప్తున్నాను, అలా అయితే ఉండదు. దీని తర్వాత అంతా లైక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫర్స్, ఇవన్నీ జెన్యున్ రీజన్స్. లైక్ ఓకే, సో అదండి వీడియో. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత మీకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్, రియల్ పర్స్పెక్టివ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ కూడా అదే, ఎందుకంటే చాలా మంది ఆ వీడియో చూసుంటారు అండ్ భయపడతా ఉండొచ్చు మేబీ, లేదా అరే ఇలా ఉంటుంది ఐఐటీస్ లో అని రాంగ్ ఐడియా మీకు అని వచ్చిందేమో అని చెప్పి ఇలా తీశాను. అండ్ ద పాయింట్ ఈస్, అన్ని కాలేజ్ పర్ఫెక్ట్ కాదు, అలానే ఐఐటీస్ ఆర్ ఆల్సో కాలేజ్. అండ్ అక్కడ మేబీ దేర్ మేట్ బి కేసెస్ వేర్ ఇలా జరుగుతూ ఉండొచ్చు, విచ్ ఇస్ సాడ్లీ నాట్ కరెక్ట్. అండ్ ఐఎమ్ సెయింగ్ అండ్ ద సొల్యూషన్ ఇస్ నాట్ టు డూ సూసైడ్స్ అండి. చాలా మంది మొన్న కూడా చాలా వచ్చే విన్నాను, అది సూసైడ్ చేసుకుంటున్నారు అని. జేఈ రాకపోయినా, జేఈ డిస్క్వాలిఫై అయినా. ఐఐటి జేఈ ఇస్ నాట్ ది ఓన్లీ వే టు బికమ్ సక్సెస్ఫుల్. అఫ్ కోర్స్ ఐఐటి వస్తే మంచిదే, రాకపోయినా మీరు లైఫ్ లో చాలా చేయొచ్చు. ఐఐటి అనే కాదు, ఎన్ఐటి కానీ ఏదైనా మీరు అనుకున్న కాలేజ్ రాకపోయినా చాలా చేయొచ్చు. సూసైడ్ చేసుకోకండి. టేక్ సమ్ టైమ్ ఆఫ్. ఫస్ట్ మెంటల్లీ ఫిట్ అవ్వండి, స్టేబుల్ అవ్వండి. దాని తర్వాత జస్ట్ ట్రై టు గివ్ యువర్ బెస్ట్. అండ్ ఇట్స్ గుడ్ టు బి బ్యాక్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 45-50 days. లెట్స్ సీ, మంచి వీడియోస్ ఉన్నాయి, ప్లాన్ చేద్దాం. అన్ని ఫాస్ట్ గా రిలీజ్ చేస్తాను, రెజ్యూమే రిలేటెడ్ కానీ, ఇంటర్వ్యూ రిలేటెడ్ కానీ. ఓకే మరి, అంటిల్ దెన్ గుడ్ బై, సీ యూ, టేక్ కేర్.